హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అనే వ్లాగ్. ఐ థింక్ సో చాలా డేస్ తర్వాత నేను ఫుల్ వీడియోకి ఇంట్రో చెప్తున్నాను. యాక్చువల్లీ చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను పొద్దున్న నుంచి. మీకు ఆ వీడియోస్ అన్నీ షార్ట్స్లో వస్తాయి. నేను మార్నింగ్ నుంచి ఫుల్ వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ అది అవ్వలేదు. సో నా వెనకాల చూస్తే తెలుస్తుంది ఎంత మెస్ అదంతా ఉందో. బికాజ్ రేపే వరలక్ష్మి వ్రతం. సో ఆబ్వియస్లీ నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంటుంది. నేను బాగా ఇన్ ద సెన్స్ నాకు కొంచెం నచ్చినట్టు సెలబ్రేట్ చేసుకుంటాను వరలక్ష్మి వ్రతం. సో ఇవాళైతే బేగం బజార్ వెళ్ళాను, చాలా షాపింగ్ చేశాను. ఐ మీన్ నాకు కావాల్సిన స్టాండ్స్, బ్యాక్ డ్రాప్స్ అవి తీసుకున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ ఉన్నాయి, బట్ స్టిల్ నాకు కొంచెం వేరేలా కావాలనిపించింది ఈసారి. సో అది తీసుకున్నాను. ఆబ్వియస్లీ బడ్జెట్లో చూసి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకున్నాను. మీకు అవన్నీ షార్ట్ వీడియోలో తెలుస్తాయి, డీటెయిల్స్ అన్నీ అక్కడికి వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే టైం ఇట్ ఈస్ ఐ థింక్ సో 8:45, ఇట్ ఈస్ అరౌండ్ 8:45. అండ్ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను బయటికి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మాకు వెజిటబుల్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్ ఎంత దగ్గరనో. బట్ ఆల్రెడీ వెళ్ళొచ్చాను. వెళ్ళి చాలా సామాన్లు లైక్ రేపు పూజకు కావాల్సి చాలా తీసుకున్నాను. బట్ ఇంకా కొన్ని మిస్ అయినవి ఉన్నాయి. కొన్ని ఫ్లవర్స్, నాట్ ఆల్ ది ఫ్లవర్స్. లోటస్ మర్చిపోయాను. నాకు లైక్ ఎవ్రీ ఇయర్ లోటస్ పెడతాను నేను, అంటే బాగుంటుంది, పెట్టాలి కూడా, అమ్మవారికి ఇష్టం అంటారు కదా. సో అట్లా నేను ఈసారి లోటస్ మర్చిపోయాను. సో ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ. ఐ డోంట్ నో ఎంత రష్ ఉందో, ఎంత బిజీ ఉంటుందో అక్కడ. సో వెళ్ళి లోటస్ తీసుకొని ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. అండ్ ఇవాళే నేను ఏమనుకుంటున్నాను అంటే నైట్కి మొత్తం అంతా డెకరేషన్ ఏదైతే నేను చేస్తానో, బ్యాక్ డ్రాప్ సెట్టింగ్ అదంతా చేసేద్దాము అని అనుకుంటున్నాను. మోస్ట్లీ రేపటికి పని తక్కువ ఉంటుంది అని. బికాజ్ ఎందుకంటే నాకు ఎవ్రీ ఇయర్ అది చేసేపాటికి నాకు చాలా టైం అయిపోతుంది. సో మళ్ళీ అమ్మవారి శారీ డ్రైపింగ్ అదంతా అంటే ఇంకెక్కువ పడుతుంది. సో అదేదో డెకరేషన్ అదంతా బ్యాక్ డ్రాప్ ఇప్పుడు సెట్ చేసేసి రేపు మార్నింగ్కి కొంచెం ఓన్లీ అమ్మవారి శారీ డ్రైపింగ్, ప్రసాదంకి అవి అనుకో టైం అలాట్ చేసుకోవచ్చు రెండింటికి. సో ఐ హ్యావ్ టు గో అవుట్. యాక్చువల్లీ ఇప్పటికే బాగా టైర్డ్ ఉన్నాను, బట్ స్టిల్ ఎంత టైర్డ్ ఉన్నా సరే ఇవాళ మోస్ట్లీ రేపు టైర్డ్ అవ్వకుండా ఉండే వర్క్స్ ఇవాళ కంప్లీట్ చేసుకోవాలని చూస్తున్నాను. ఐ హోప్ అన్నీ బాగా జరగాలి కూడా. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకు తెలుస్తుంది, అంటే నేను ఏదైనా మిస్టేక్ చేసినా ఇలా కాదు వేరేలా చేయాలి అని అన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, తెలుస్తుంది. నాకు చాలా కొత్తగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ వ్లాగ్ రికార్డ్ చేస్తుంటే. సో చూద్దాం ఎంతవరకు రికార్డ్ చేస్తానో తెలియదు, బట్ ఐ ట్రై మై బెస్ట్. సో మార్కెట్కి వెళ్ళాక కలుద్దాం. బాయ్. సో మార్కెట్కి అయితే వచ్చేసాము. చాలా రష్ ఉంది. సో నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, ముందే వచ్చి తెచ్చేసుకున్నాను మోస్ట్ ఆఫ్ ది కావాల్సిన ఐటమ్స్ అన్నీ. సో ఓన్లీ లోటస్లు అవి తీసుకొని అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. కాకపోతే చాలా రష్ ఉండింది ఆ రోజు. సో ఇంక ఇంటికి వచ్చి బ్యాక్ డ్రాప్ అదంతా సెట్ అయితే నైట్కే చేసేసాను. బికాజ్ నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు ఈజీగా అవుతుంది రేపటి కోసం అని చెప్పేసి. సో అదంతా సెట్ చేసి అదంతా అయ్యేపటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నైట్ పడుకొని మార్నింగే లేచి ఇదంతా అమ్మవారిని శారీ డ్రేపింగ్ అయితే స్టార్ట్ చేసిన. అరౌండ్ 9కి అట్లా స్టార్ట్ చేస్తే అయిపోయేసరికి నాకు 11 అట్లా అయ్యింది. ఎందుకో ఎన్నిసార్లు ఎవ్రీ ఇయర్ కడుతున్నా సరే ఆ మిస్టేక్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇంక అట్లా పూజకైతే కూర్చున్నాము. నా శారీ డ్రేపింగ్ అయిపోయి అదంతా పెట్టి సెట్ చేసేసరికి 12:30 అయింది. సో ఇంకెళ్ళి నేను రెడీ అయ్యి వచ్చి నేను వెళ్ళి ఇంకెవ్వరికి లైక్ వాయినానికి పిలవలేదు. సో ఇంకప్పుడు నేను రెడీ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి వాయినానికి అందరినీ పిలిచి వచ్చి పూజలో కూర్చునేసరికి అయితే 1 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. లైక్ నేను ఎవ్రీ ఇయర్ అనుకుంటా ఈ శారీ డ్రైపింగ్ ముందే చేసి పెట్టుకుందాము అని, బట్ అట్లా చెయ్యొద్దో అన్న డౌట్తో అయితే నేను ఎప్పుడు చేయలేదు. లైక్ మీరు కమెంట్ సెక్షన్లో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి, ముందు డే శారీ డ్రైపింగ్ చేసి పెట్టుకోవచ్చా? బికాజ్ నెక్స్ట్ ఇయర్కి నాకు హెల్ప్ అవుతుంది. అట్లా శారీ డ్రైపింగ్ ముందే చేసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్కి అంత ఎక్కువ పని ఉండదు అండ్ అంత లేట్ కూడా అయిపోదు. సో ఇంకా నేను పూజలో కూర్చున్నాము అండ్ అందరూ వచ్చేస్తున్నారు కూడా. లైక్ వాయినం తీసుకోవడానికి నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు కూడా. సో అందరూ వచ్చి ఇంకా అవ్వలేదా అంటే లోపటమ్మో నాదే లేటా, అందరిది అయిపోయింది అని అనిపించింది. సో ఆబ్వియస్లీ ఇంకా ఇంత చేసినప్పుడు కొంచెం లేట్ అవుతుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే అని అనిపించింది. పూజలో అయితే కూర్చున్నాను. ఇంకా మా అత్తయ్య వచ్చి వాళ్ళందరినీ కూర్చోండి అని చెప్తున్నారు. సో ఇంకా అక్కడ అత్తయ్య అయితే కిచెన్లో షీ వాస్ కంటిన్యూస్లీ కుకింగ్. ఎందుకంటే నేను 9 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు కావాలి అని అన్నాను. సో ఇంకా అంటే మార్నింగ్ లేచినాక నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను, ఒక ½ అన్ అవర్ హెల్ప్ చేశాను. ఇంకా తర్వాత నేను ఇక్కడ శారీ డ్రైపింగ్కి అయితే ఇక్కడ కూర్చున్నాను వచ్చేసి. సో ఇంకా అత్తయ్య అప్పటి నుంచి
మార్నింగ్ నుంచి అరౌండ్ 9:30 ఆ టైంకి నుంచి అయితే ఇంకా మొత్తం పూజ అయిపోయేంత వరకు కూడా తను పాపం కిచెన్లోనే ఉన్నారు. బికాస్ షీ వాస్ కంటిన్యూస్లీ కుకింగ్. 9 అంటే ఒకటి అయిపోగానే ఒకటి. అండ్ అట్ ద సేమ్ టైం మా ఇంట్లో అదే రోజు స్టవ్ ప్రాబ్లం వచ్చింది. ఐ డోంట్ నో ఎందుకు అట్లా అవుతాయేమో కానీ లైక్ ఏ రోజైతే మనకి ఎక్కువ నీడ్ అని అనుకుంటామో ఆ రోజే అన్ని ఇబ్బందులు వస్తాయి అని అనిపించింది. సో ఇంక అట్లా అత్తయ్య అక్కడ కిచెన్లో ప్రసాదాలు అయితే కరెక్ట్ టైంకి అయితే ప్రసాదాలు అందించేశారు నాకు. లైక్ పూజ అయిపోయే టైంకి అయితే ప్రసాదాలు అన్నీ ఇచ్చేశారు. సో అది నాకు చాలా హ్యాపీ. అండ్ లైక్ ఆఫ్ కోర్స్ కిచెన్లో అంతసేపు ఉంటే చాలా టైర్డ్ అయిపోతారు. అండ్ నాకు ఎందుకో ముందు రోజు ఎక్కువ టైర్డ్ అవ్వడం వల్ల ఏమో పూజలో కూర్చున్నంతసేపు బ్యాక్ పెయిన్తో నా మైండ్ అంతా అక్కడే ఉంది. బట్ స్టిల్ ఐ వాజ్ ట్రయింగ్, పర్లేదు ఈ చేసుకుంటే బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ చేసి చేయాలి అని చెప్పేసి. అండ్ నేను యూట్యూబ్లో లైక్ ముందు సప్త శనివారాల వ్రతం చేసినప్పుడు కూడా యూట్యూబ్లో ఆ పూజారి గారిదే వీడియో చూసి చేశాను 7 వీక్స్ కూడా. సో ఇంక ఇప్పుడు కూడా ఆ పూజారి గారిదే ఉంటే అదే పెట్టాను. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ పేమెంట్ అంటే ఇప్పుడు ఈ టైంలో పంతులు అవైలబుల్ ఉండడం అనేది చాలా కష్టం. సో ఇంక అట్లా పెట్టుకొని వాళ్ళే స్కానర్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దానికి మనకు నచ్చినంత దక్షిణ ఇస్తే సరిపోతుంది. సో ఇంక అక్కడ పూజారి గారు ఎట్లా చెప్తుంటే నేను అలా పూజ అయితే చేస్తున్నాను. అండ్ నా కాన్సన్ట్రేషన్ అంతా అందరూ వచ్చేస్తున్నారు, పూజ ఇంకా అయిపోలేదు అని ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అనిల్ని కూడా పూజలో కూర్చోబెట్టాను నేను ఈసారి. అనిల్ ఎప్పుడు కూర్చోడు పూజలో, బట్ ఈసారి రిక్వెస్ట్ చేస్తే కూర్చున్నారు. అండ్ కొంచెం హెల్ప్ కూడా చేశారనుకోండి. సో ఇంక అట్లా పూజ అయితే అయిపోయింది. సో ఇంకా పూజ అయిపోగానే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు అయితే ఇచ్చాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అండ్ మీకు అది షార్ట్స్లలో వస్తుంది, చూసేయండి. సో ఇంకా పూజ అదంతా కంప్లీట్ అయినాక ఇప్పుడు నేను వెళ్ళి రావాలి అందరింటికి వాయినానికి. సో అందరింటికి వెళ్ళొచ్చాను, నన్ను పిలిచిన వాళ్ళందరింటికి. సో వెళ్ళొచ్చేసరికి నా ఫేస్ చూడండి ఎంత టైర్డ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయింది, నా పూజ అయిపోయేసరికి 3 అయిపోయింది. నేను అందరింటికి వెళ్ళొచ్చేసరికి ఇంక ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా అప్పుడు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక 10 minutes అట్లా రిలాక్స్ అయ్యాను. అండ్ అగైన్ మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వాయినానికి ఇంకొక ఆంటీ వాళ్ళు ఈవినింగ్ పూజ ఉంటే అక్కడికి వెళ్ళేసి వచ్చాను. బట్ వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. మీరు మీ ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అన్నది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా డే మార్నింగ్ 9:30కి అక్కడ రెడీ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ 9:30 అయిపోయింది నేను ఇంటికి వచ్చేసరికి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.